అందరికీ నమస్తే. ఈ వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనే చెప్పాలి. తెలుగులో కాదండి, తమిళ్‌లో. తమిళ్‌లో కూడా నేను వీడియోస్ పెడుతున్నానని మీలో చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలియకుండాను ఉండొచ్చు. నేను ఎక్కడా పెద్దగా చెప్పుకోలేదు. స్టార్టింగ్‌లో మాత్రం చెప్పాను తమిళ్ ఛానెల్ పెట్టానని చెప్పేసి. తెలుగులో పెట్టే వీడియోసే తమిళ్‌లో కూడా పెడదామని చెప్పేసి తమిళ్‌లో డబ్ చేసి పెడుతూ ఉంటానన్నమాట. సో, అలా పెట్టిన వీడియోసే ఇప్పుడు ఇంత రీచ్ అవుతుందని నేను కొంచెం కూడా ఎదురు చూడలేదు. తెలుగులో వీడియో పెట్టాను కదా! నేనెలా టైలరింగ్ నేర్చుకున్నాను అనే వీడియో పెట్టాను కదా! అదే వీడియోని తమిళ్‌లో సేమ్ అలాగే డబ్ చేసి పెట్టాననమాట. దానికొచ్చిన కమెంట్సే అన్నమాట పక్కన పోతూ ఉంది చూడు. ఇన్ని కమెంట్స్ వచ్చింది. నేను ఒక నిమిషం చాలా షాక్‌లోనే ఉన్నాననమాట. ఎందుకంటే తెలుగులోనూ పెద్దగా రీచ్ రావడం లేదు. తమిళ్‌లో ఏమొస్తుందిలే, సరే ఎందుకు వీడియో పెడుతూ ఉన్నాం, పెడుతూనే ఉందాం నిలపకుండా అని చెప్పేసి పెడుతూ ఉంటే దీనికి ఇంతమంది కనెక్ట్ అవుతారని నేను అస్సలు ఊహించలేదనమాట. తెలుగులో ఎలాగైతే మాట్లాడానో సేమ్ అలాగే తమిళ్‌లో కూడా మాట్లాడాను. నా ఫీలింగ్స్ అన్నీ నేను షేర్ చేసుకున్నాను. నేను ఎలాగ యూట్యూబ్‌లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకున్నాననేది మీతో షేర్ చేసుకున్నాను. సేమ్ అలాగే అక్కడ కూడా షేర్ చేసుకున్నాను. వాళ్ళ ఫీలింగ్స్ అంతా కామెంట్ రూపంలో తెలుపుతూ ఉంటే ఒక్క నిమిషం నాకేనా కమెంట్స్ వచ్చేది అనేలాగా కూడా ఉనింది. ఎందుకంటే నేనెప్పుడూ స్టిచ్చింగ్ గురించి తమిళ్‌లో పెట్టలేదు. ఎప్పుడు వంటలే కదా పెడుతూ ఉంటాను. ఒక్క వీడియోతో ఇంతమంది కనెక్ట్ అయిపోయి చాలా మంది కటింగ్ వీడియో పెట్టండక్క, మీ స్టైల్‌లో పెట్టండక్క, మీకు తెలిసిందే చెప్పండక్క అని కూడా చాలా మంది చెప్తూ ఉంటే, సరే వాళ్ళందరి డౌట్స్ కోసం ఇంకోసారి వీడియో పెడదాము. నాకంత పెద్దగా తమిళ్ రాదు అనేసి ఈ వీడియో రికార్డ్ చేశాను. అయినా కూడా చాలా మంది మీ స్టైల్‌లో మీరెలా కట్ చేస్తారో అలాగే కటింగ్ వీడియో పెట్టండక్క. తెలిసిన వరకే పెట్టండి. పర్లేదు మీ లాంగ్వేజ్‌లోనే మాట్లాడండి. మాకర్థమవుతుంది అని దానికి గూడా చాలా మంది మంచిగా పాజిటివ్‌గా కమెంట్స్ పెడుతున్నారు. చాలా సంతోషంగా అనిపిచ్చింది. తెలుగులో గూడా మీకు కూడా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ఈ వీడియోని పెడుతున్నాననమాట. తెలుగులో పెట్టిన వీడియోకైతే నా కష్టాన్ని గుర్తించి ఒకరు ఇద్దరు కమెంట్ చేశారే కానీ పెద్దగా రీచ్ అయితే రాలేదు. అయినా ఈ వీడియో మీకు యూజ్ అవ్వచ్చేమో అని చెప్పేసి మళ్ళీ పెడదామని డిసైడ్ అయ్యాను. మీకెంత వరకి యూజ్ అవుతుందని నాకు తెలీదు కానీ నేను చెప్పే చిన్న చిన్న పాయింట్స్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇక్కడ కూడా నేను ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం లేదు. అదే బ్లౌజ్ కటింగ్ గురించి ఎలాంటి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం లేదు. నేను లాస్ట్ వీడియోలో పేపర్ కటింగ్ పెట్టి ఇలా మెజర్‌మెంట్ చేసేసాను కదా! ఈ వీడియోలో బ్లౌజ్ అలత పెట్టి ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ టైలరింగ్ గురించి తెలిసిన వాళ్ళకైతే చాలా బాగా అర్థమైపోతుంది. తెలియని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఈ వీడియో ఫుల్‌గా చూసిన తర్వాత నా కటింగ్ మీకు నచ్చినట్లయితే ఆ తర్వాత కమెంట్ చేయండి. ఎక్స్‌ప్లనేషన్ కావాలా వద్దా అని చెప్పేసి. ఆ తర్వాత నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం లేదు. సో, ఇప్పుడైతే నేనెలాగ టైలరింగ్ నేర్చుకున్నాననేది ఫుల్ డీటెయిల్స్ తోటి ఈ వీడియోలో చెప్తాను. ఆ వీడియోలో కూడా చెప్పాను. కాకపోతే ఇంకా కొంచెం డీప్‌గా ఈ వీడియోలో చెప్తాను. నేను టైలరింగ్ నేర్చుకోవాలి అని ఆశపడినప్పుడు నాకు ఫస్ట్ యూట్యూబ్‌లో చూసి నేర్చుకోగలుగుతాం అనే ఐడియా అయితే కొంచెం కూడా లేదు. నేను ఫస్ట్ క్లాస్‌కి వెళ్ళి నేర్చుకుందాం అని అనుకున్నాను. కాకపోతే మా ఏరియాలో ఒక్కరే ఉండడంతో వాళ్ళు నేర్పించడం ఆ టైంలో స్టాప్ చేయడంతో అది కూడా పోయిందా అనే స్టేజ్‌కి వచ్చేసాను. ఇక ఆ తర్వాత మా నెయిబర్ ఆంటీ దగ్గర ఒక్కరోజు నేర్పించమని అడిగాను. ఒకే ఒక్కరోజు నేర్పించారు. నాకైతే కొంచెం కూడా అర్థం కాలేదు. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏది నాకు అర్థం కాలేదు. సరే వదిలేసేయండి ఆంటీ తర్వాత చూద్దాం అని చెప్పేసి అక్కడితో స్కిప్ చేసి పెట్టేసాను. ఆ తర్వాత మా ఆయన నాకుండే ఇంట్రెస్ట్ చూసి నాకు మిషన్ కొనిచ్చేశారు. మిషన్ కొనిచ్చిన తర్వాత ఇంక నేర్చుకోకపోతే పనికి రాదు అని చెప్పేసి కూర్చుని ఆ తర్వాత వీడియోస్ చూస్తే మనం నేర్చుకోగలుగుతాం అనేసి అప్పుడు ఐడియా తట్టిందనమాట. నేను చాలా వరకి చాలా వీడియోస్ చూసాను. ఒకే వీడియో ఫాలో అవుతే గాని మనకి ప్రాపర్‌గా వస్తుంది. అలా కాకుండా ఎవరు ఏ కటింగ్ చెప్తే ఆ కటింగ్ చూడడము. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది. సో, అలా కన్‌ఫ్యూషన్‌లోనే ఉన్నాననమాట. ఆ తర్వాత ఒకే ఒక్కరిది ఫాలో అవుదామని డిసైడ్ అయ్యాను. కానీ ఎవరిది ఫాలో అవ్వాలనేసి నాకు అస్సలు తెలీదనమాట. చూస్తుంటే అన్ని వీడియోస్ బాగానే చెప్తున్నారనే అనిపిస్తుంది. కాకపోతే తెలిసిన వాళ్ళు చెప్తే బావుంటుంది కదా! అని చెప్పేసి నాకు తెలిసిన ఒక టైలర్ దగ్గర సజెషన్ అడిగాను. ఆ టైలర్ ఎవరో కాదు మా ఆడపడిచే. మా ఆడపడుచు చాలా బాగా కుడతారు. వాళ్ళ చాలా మందికి నేర్పించారు గూడా. నన్ను గూడా చాలా సార్లు పిలిచారు. ఒక 10 డేస్ వచ్చి నేర్చుకొని వెళ్ళు. నీకు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. కాకపోతే నాకు ఆ 10 డేస్ గూడా మా ఆయన్ని, పిల్లల్ని ఎక్కడ వదిలేసి వెళ్ళేది అనే ఆలోచనలో ఆ 10 డేస్ గూడా
నేను తీసుకోలేదనమాట. లేదు ఇంట్లో నుంచే నేర్చుకోవాలి. ఇక అక్కడికి వెళ్లి నేర్చుకునేంత టైము లేదు మనకని చెప్పేసి ఏదైనా ఒక వీడియో సజెషన్ చేయమనేసి మా ఆడపడుచుని అడిగితే, వాళ్ళు నాకు ఒక వీడియో యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వీడియోని లింక్ అయితే పంపించారు. ఆ వీడియో చూసిన తర్వాత కొంచెం నాకు ఐడియాలన్నీ వచ్చిందనమాట. ఓహో! ఈ పాయింట్ ఇక్కడ పెడితే ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కరెక్ట్‌గా ఉంటుందని చాలా వరకి క్లియర్ అయిందనమాట. అంతకు ముందు కూడా అర్థమయ్యేది. కాకపోతే ఈ పాయింట్ ఎందుకిక్కడ పెడుతున్నారు? అసలెందుకిక్కడ పెట్టాలి? అని చాలా వరకి డౌట్ నా లోపలే ఉండేది. ఎవరినడగాలో తెలీదు. కాకపోతే అడిగితే ఏమనుకుంటారో చాలా డౌట్‌లొస్తే ఎంతసేపనేసి మా ఆడపడుచుకి కూడా ఫోను చేస్తూ ఉంటాము. అలా మెయిన్ డౌట్‌లు మాత్రమే మా ఆడపడుచుకి ఫోను చేస్తాను. అస్తమానం ఫోను చేసి అడుగుతూ ఉండను. తను ఫ్రెండ్లీగానే ఉంటుంది. కాకపోతే నాకే అడగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఎన్ని సార్లని ఫోను చేస్తామనే మరి. అలా అడుగుతూ ఉండేటప్పుడే ఇలా ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ అయితే పెట్టారు. ఆ ఛానల్‌ని ఫాలో అయిన తర్వాత చాలా వరకి డౌట్ క్లియర్ అయితే అయ్యింది. ఆ తర్వాత కొంచెం కొంచెం కటింగ్ చేయడం, వాళ్ళు ఎలా కట్ చేస్తున్నారో సేమ్ అలాగే నేను కట్ చేసేదాన్ని. అది ఎవరికీ సరిపోదు. మెజర్‌మెంట్ కరెక్ట్‌గా ఉండాలి కదా! వాళ్ళు చెప్పే మెజర్‌మెంట్ ఒకలాగుంటుంది. నా మెజర్‌మెంట్ ఒకలాగుంటుంది. వాళ్ళెలా చెప్తున్నారో సేమ్ అలాగే పెట్టి కట్ చేసేదాన్ని. అది ఎవరికీ సరిపోదు. మనకి స్ట్రెయిట్‌గా స్టిచెస్ వస్తుందా? మనం ఒక బ్లౌజ్‌ని ఫినిష్ చేయగలుగుతామా? అనే ఒక దీంట్లోనే ఒక 5, 6 బ్లౌజ్‌లయితే కుట్టాననమాట. ఆ తర్వాత ఇంకొక డౌటొచ్చింది. ఇలానే కుడుతూ ఉంటే ఈ బ్లౌజ్ ఎవరికీ సరిపోదు కదా! మన అలవు ఎలా తీసుకోవాలి? మన అలవు తీసుకొని మనం ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి? అని ఇంకొక డౌటొచ్చిందనమాట. ఆ తర్వాత బాడీ మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలి? లేకపోతే బ్లౌజ్ ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ తీసుకొని ఎలా మెజర్‌మెంట్ తీసుకోవాలి అని ఆ తర్వాత వీడియోస్ చూడను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉన్నాను. ఓవరాల్‌కి బాగానే కుట్టాను. స్టార్టింగ్‌లో ఎవ్వరికీ కుట్టియలేదనమాట. నాకు నేనే నా పైన ట్రయల్ చేసుకున్నాను. ఇక అమ్మ వాళ్ళకి అలా కుట్టిస్తూ ఉన్నాను. అమ్మ వాళ్ళైతే ఏమి చెప్పరు కదా! ఏమన్నా అన్నా కూడా పర్లేదు ఏసుకోమ్మా అని చెప్పేసి ధైర్యంగా చెప్పొచ్చని చెప్పేసి అమ్మ పైన, నా పైనే ట్రయల్ చేసుకుంటూ ఉన్నాను. అమ్మకెలా ఉన్నిందో ఏమో తెలీదు కానీ తిట్టలేక అప్పుడప్పుడు చెయ్యి పొడుగయిపోయింది నాన్న, హ్యాండ్స్ పొడుగయిపోయింది నాన్న, నడుము పొట్టయిపోయింది నాన్న, టైట్‌గా ఉంది నాయన అలా చెప్పేది. కాకపోతే ఇంకా కుట్టిచ్చే దాంట్లో సొడ్లు చెప్తే ఎలాగని చెప్పేసి కొంచెం కొంచెమే తప్పులు చెప్పేదన్నమాట అమ్మ. ఇక నాకైతే ఎలాగుంటుందంటే ఫినిషింగ్ బాగుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, నాకు వేసుకుంటే ఫిట్‌గా ఉందా అనేది మాత్రం నేను చూసాను. ఓకే. కరెక్ట్‌గా ఉంది. షోల్డర్ దగ్గర లూజ్ లేదు. మనకి నెక్ అవంతా రౌండ్ కరెక్ట్‌గా వచ్చింది. ఇలా మాత్రమే చూసేదాన్ని. ఫినిషింగ్ కరెక్ట్‌గా ఇస్తున్నానా లేదా అనేసి గమనించనే లేదనమాట. మనం మోడల్‌గా వేరే కుట్టేస్తున్నామని తెగ మురిసిపోయేదాన్ని. లేదు. నేను బాగా కుట్టలేదని నాకెప్పుడు తెలిసిందంటే, మా ఆడపడుచు మా ఇంటికొచ్చినప్పుడు తను స్టిచ్ చేస్తాను చూడు అని చెప్పేసి తనే నేర్పించిందనమాట. తను కటింగ్ చూసిన తర్వాత, తన స్టిచ్చింగ్ చూసిన తర్వాత, నాకు అందులో ఒక 10% కూడా తెలీదు. దానికే ఇంతలా మురిసిపోతున్నానా అని అనిపిచ్చేసింది. ఎందుకంటే, ఒక ప్రాపర్ ఫినిషింగ్ ఉండవనమాట. లోపల కుట్లు ఎలా వేస్తున్నామని కూడా గమనించుకోవాలి కదా! పైన కరెక్ట్‌గా ఉంటే సరిపోదు. లోపల భాగంలో కూడా కుట్లన్నీ నీట్‌గా వేశామా, ఫినిషింగ్ బాగా ఇచ్చామా అనేది చాలా వరకు ఇంపార్టెంటు. సో, అలా చూసుకుంటే నాదొక 10% వరకే కొంచెం బాగా కుడుతున్నాను అని అనిపిచ్చింది. ఆ తర్వాత వాళ్ళు కుట్టిన తర్వాత ఓకే. ఈ పాయింట్ ఇలా చేసుకోవాలా, అలా చేసుకోవాలా అని చెప్పేసి ఫినిషింగ్ మొత్తం మా ఆడపడుచు దగ్గరే నేర్చుకున్నాను. ఈ కాజా పట్టి, ఊక్స్ పట్టి ఉంటుంది కదా! అవి కూడా నేను తప్పుగా కుట్టేదాన్ని. వీడియోలో చూసే కుడతాము. కాకపోతే అంత ప్రాపర్‌గా కుట్టలేం కదా! వాళ్ళు ఫాస్ట్‌గా చెప్పేస్తారు. ఓకే. ఇది ఇలా కుడితే సరిపోతుందిలే అనేసి నేను కుట్టి పెట్టేసేదాన్ని. అది తప్పు, ఇది రైటు అని చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కదా! నేను కుట్టిందే రైటు అనేలాగా నేను వేసుకొని తిరిగేసేదాన్ని. మళ్ళీ మా ఆడపడుచు చూసి చెప్పారు. "ఏంటిది కాజా పట్టి ఇలా కుడతారా ఎవరన్నా?" అని చెప్పేసి. ఊక్స్ పట్టి కరెక్ట్‌గా కుట్టేసేదాన్ని. కాకపోతే కాజా పట్టీని సరిగ్గా కుట్టేదాన్ని కాదు. తర్వాత తను చెప్పిన తర్వాత మళ్ళీ నేర్చుకున్నాను. అలాగా చిన్న మిస్టేక్‌లు చాలానే ఉన్నిందనమాట. తను ఎలా కుడుతుంది అని చాలా వరకి అబ్జర్వ్ చేసిన తర్వాత, ఓకే. మనం ఇదంతా మిస్టేక్ చేస్తున్నాము. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మనం నేరుగా నేర్చుకునేదానికి, యూట్యూబ్‌లో నేర్చుకునేదానికి చాలా వరకి వ్యత్యాసం ఉంటుంది అని అనిపిచ్చింది. మనం యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానో, ఫినిషింగ్ మాత్రం కరెక్ట్‌గా తెలిసిన టైలర్ దగ్గర ఖచ్చితంగా మనం వెళ్లి నేర్చుకుంటేనే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది.
వస్తుంది. లేకపోతే మూల మూలన ఉంటుందన్నమాట కుట్లు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. యూట్యూబ్‌లో చూసే ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉండారు. కాకపోతే అందులో నాకు అంత టాలెంట్ లేదేమో! అందుకోసం నాకు ఫినిషింగ్ సరిగ్గా రాలేదు. నేను ఫినిషింగ్ మొత్తమే మా ఆడపడుచు కుట్టిన విధానం చూసి నేర్చుకున్న తర్వాత నాకు ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందని ఇప్పుడొక కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. అంతకుముందు కాన్ఫిడెంట్ ఉండేది. కాకపోతే ఫినిషింగ్ బాగా చేశానా లేదా అనేసి అస్సలు తెలీదు. ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు కదా! అందుకోసం మనం కుట్టిందే మనది కరెక్టు, మనదే రైటు అనే ఫీలింగ్‌లో ఉండిపోతామనమాట. ఎవరన్నా ఇది తప్పు అని చెప్తేదా మనం లెర్న్ చేయగలుగుతాము. అలా చెప్పేవాళ్ళు ఉండరు కాబట్టి ఫినిషింగ్ అయితే నేను సరిగ్గా ఇవ్వలేకపోయాను. మా ఆడపడుచు చూసి ఇవన్నీ కొంచెం తప్పుగా కుట్టావు. ఇలా కుట్టకూడదు, ఇలా కుట్టుకోవాలి అని చెప్పిన తర్వాత నాకు మంచిగా ఐడియా అయితే వచ్చింది. అప్పుడు నేను అనుకున్నాను. నాకు ఏమీ తెలియకుండా నేను ఇన్ని రోజులు నా బ్లౌజులు కుట్టి వేసుకున్నానా అనే ఫీలింగ్‌లో ఉన్నానా అనే మాదిరి నాకనిపించింది. తను చెప్పిన తర్వాత మళ్ళీ నేను కుట్టడం, మళ్ళీ ఫినిషింగ్ బాగా రావడం అదొక ఫుల్ సాటిస్ఫైడ్‌గా ఉండిందబ్బా నిజంగానే. నాకంతకుముందు ఏమయ్యేదంటే, ఈ హార్మ్ హోల్స్ ఉంటుంది కదా! ఆ జాయింట్ ఫినిషింగ్ చేసేటప్పుడు ఒక లైనేమో పైనుంటుంది. ఇంకొక లైనేమో కిందుంటుంది. అదే విధంగా ఫ్రంట్ పీసు, బ్యాక్ పీసు జాయింట్ చేసేటప్పుడు కూడా ఒకటేమో పైనకెళ్ళిపోయుంటుంది. ఫ్రంట్ పీస్ అన్ని పైనుండిపోతుంది. బ్యాక్ అంతా కిందుంటుంది. లేదా బ్యాక్ పైకెళ్ళిపోయుంటుంది. ఫ్రంట్ పీస్ వచ్చేసి కిందుంటుంది. ఒక ప్రాపర్‌గా ఉండేవే కాదు. ఎందుకిలా అవుతుంది అనేసి నన్ను నేనే క్వెషన్ చేసుకుంటూ ఉన్నాను ఎవ్వరిని అడగకుండా. మళ్ళీ మా టైలర్ అమ్మ చెప్పిన తర్వాతే నాకు ఈ డౌట్‌లన్నీ క్లియర్ అయ్యి, ఓకే. మనం చాలా వరకి తప్పులు చేశాము. ఇకపైన అలాంటి తప్పులేది చేయకూడదని చెప్పేసి నన్ను నేను కరెక్షన్ చేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా కుట్టడానికి స్టార్ట్ చేశాననమాట. సో, ఇప్పుడైతే ఫుల్ సాటిస్ఫైడ్‌గా ఉంది. మంచిగా ఫినిషింగ్ ఇస్తున్నాను అనే ఒక ఫుల్ సాటిస్ఫైడ్‌గా ఉంది. ఇప్పుడిప్పుడే కస్టమర్స్ గూడా వస్తూ ఉన్నారు. ఒకరు, ఇద్దరు ఎక్కువగా ఏం లేదు. అంత భిన్న ఆలోచించకండి. ఒక పక్క యూట్యూబు, ఇంకో పక్క నా టైలరింగు ఎంత సంపాదిచ్చేస్తుందో అని తెగ ఫీల్ అయిపోకండి. పెద్దగా సంపాదనైతే లేదు. ఇప్పుడిప్పుడే ఒకరు, ఇద్దరు కస్టమర్స్ అయితే వస్తూ ఉన్నారు. ఇప్పుడు కుట్టే బ్లౌజ్ కూడా అదే కట్ చేసే బ్లౌజ్ కూడా కస్టమర్‌దే. తను రివ్యూ ఇచ్చిన తర్వాత ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాననమాట. తనకి చాలా బాగా పర్ఫెక్ట్‌గా కుదిరింది అన్న తర్వాతే ఈ వీడియోనైతే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో, అందుకనేసి నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే ఈ వీడియోలో యూట్యూబ్‌లో చూసి మనం టైలరింగ్ చాలా బాగా నేర్చుకోవచ్చు. కాకపోతే ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మనకు తెలిసిన టైలర్ దగ్గర వెళ్లి 1, 2 రోజులు ఫినిషింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకుంటే ఇంకొంచెం బెటర్‌గా ఉంటుందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. యూట్యూబ్‌లో చూసే సూపర్‌గా, ప్రాపర్‌గా కుట్టేవాళ్ళు కూడా ఉండారు. అంత మంచి టాలెంట్ కూడా చాలా మందికి ఉంది. లేదనడం లేదు. కానీ నేననుకునేదేంటంటే, మనం మిస్టేక్ చేస్తున్నాము అని ఎవరైనా చెప్పితే మాత్రమే మనకి తెలుస్తుంది. లేకపోతే మనం చేసేద్దా కరెక్టు అని చెప్పేసి అది ఏ పనన్నా అవ్వనియండి. అది చేసేద్దా కరెక్టు అనేసి మనం ఫీల్ అవుతూ ఉంటాము. లేదు ఇలా చేస్తే ఇది ఇంకా బాగుంటుంది అని ఎవరైనా చెప్పితే మనం మార్చుకోగలుగుతాం కదా! అందుకోసమే నేను చెప్తున్నాను. యూట్యూబ్‌లో చూసి కటింగ్ ఫుల్లు నేర్చుకోవచ్చు. స్టిచ్చింగ్ ఫుల్లు నేర్చుకోవచ్చు. ఫినిషింగ్ గూడా నేర్చుకోవచ్చు. తనీగా ఫినిషింగ్ ఎలా చేయాలని గూడా చాలా వరకి వీడియోస్ పెడుతూ ఉన్నారు. ఇంట్రెస్ట్ పెట్టి మనం నేర్చుకోవడమే చాలా వరకి ఇంపార్టెంటు. కానీ 1, 2 రోజులు మాత్రం మనకి ఫినిషింగ్ వచ్చేస్తే పర్వాలేదు. రాలేదు అని అనుకుంటే 1, 2 రోజులు మనకు తెలిసిన టైలర్ దగ్గరికి వెళ్లి నేర్చుకోవడం చాలా వరకి బెస్ట్ అనేసి నా ఒపీనియను. మీలో చాలా మందికి నాకు జరిగినట్టే జరుగుతూ ఉండొచ్చు కదా! అందుకోసమే ఇలా షేర్ చేయాలి అని అనిపించింది. అందుకోసమే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. తప్పుగా అయితే లేదు. ఈ టైలరింగ్ ఒక్కటే కాదు, మనం వర్కింగ్ వుమెన్స్‌కైతే ఒక ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. వర్క్‌కి వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది ఇంటికొచ్చిన తర్వాత. కానీ మనకలా కాదు కదా! హోమ్ మేకర్స్‌కి ఇంట్లో పని ఎంత చేసినా కూడా మనం పని చెయ్యనట్టే కనిపిస్తూ ఉంటాం అవతల వాళ్ళకి. పొద్దున్న లేసినప్పటి నుంచి నానా చకిరి చేస్తూనే ఉంటాం. అది వాళ్ళ కళ్ళ ముందర చేసినా కూడా ఇదంతా ఒక పనా అనేస్తారు. ఎందుకంటే మనం చేసే పనికి ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఇచ్చేవాళ్ళు లేదు కదా! అందుకోసం మనం చేసే పనికి కొంచెం కూడా విలువనేది ఉండదనమాట. మనం ఇలాంటిది ఇంట్లో వండుకునే టైలరింగ్ అనేసి, ఎంబ్రాయిడింగ్ అనేసి, శారీ కుచ్చనేసి చాలా రకాలుగా ఉంది కదా! అలాంటివి ఏది మీకు ఇంట్రెస్ట్ ఉందో దాన్ని నేర్చుకోండి.
నేర్చుకుని చిన్నగా ట్రై చేయండి. ట్రై చేసి మీరు రూ. 1 సంపాదించారంటే ఎవరి దగ్గర తలొంచాల్సిన అవసరం లేదు. అలాగే ఎవ్వరి దగ్గర మాట పడాల్సిన అవసరము లేదు. మనకి ఒక ఫుల్‌ఫిల్‌నెస్ ఉంటుందబ్బా! ఎందుకంటే చాలా మంది ఇండ్లలో చెప్పే మాట అవే అన్నమాట. పొద్దున్న పిల్లల్ని స్కూలుకి పంపించేసిన తర్వాత నీకేం పనుంటుంది ఇంట్లో? ఖాళీగానే ఉంటావు కదా! అనేస్తూ ఉంటారు. మనం ఖాళీగా ఉండేది రోజంతటిలో 2, 3 గంటల సేపు మాత్రమే ఖాళీగా ఉంటాం. మిగతా టైము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. పని చేసే కొద్దీ వస్తూనే ఉంటుంది ఇంట్లో పనులు మాత్రం. మనకి రెస్ట్ తీసుకుంటేనే ఆ 2, 3 గంటల సేపైనా ఉంటుంది. లేకపోతే ఆ 2, 3 గంటల సేపు గూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. కానీ ఆ పనికి ఎవ్వరు విలువ కట్టరనమాట. ఎందుకంటే మనకి డబ్బులు రాదు కదా! ఆ పనులకన్నిటికి. సో, అందుకని దానికి విలువ కట్టరు. మనం ఏదైనా ఎక్స్‌ట్రాగా పని చేసి రూ. 1 సంపాదిస్తే మాత్రమే వాళ్ళ కంటికి మనం ఒక మనిషిలాగా కనబడుతూ ఉంటాం. సో, అందుకనేసి హోమ్ మేకర్స్ ఖాళీగా ఉండే సమయంలో ఇలాంటి వీడియోస్ చూస్తూ చాలా వరకి నేర్చుకుని, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాన్ని నేర్చుకుని, దాంట్లో మీరు ఇంప్రూవ్ అవ్వడంలో తప్పైతే లేదు గదా! సో, అందుకనేసే మీ టాలెంట్‌ని మీరు తప్పకుండా బయట పెట్టాలి. బయట పెట్టిన తర్వాతే వాళ్ళ నోరులన్నీ మూయగలుగుతాము. సో, మీరు ఖాళీగా ఉండడం మానేసి సారీ అండి. ఖాళీగా ఉండడం అని చెప్పినందుకు 2, 3 గంటల టైం దొరికినప్పుడు ఏదో ఒకటి నేర్చుకుని, మీ స్వయంగా మీరొక రూ. 10 సంపాదించడానికి స్టార్ట్ చేయండి. ఎవ్వరి దగ్గర మాట పడాల్సిన అవసరం అస్సలు ఉండదనమాట. నాకైతే పర్సనల్‌గా ఒకరంటారని కాదు కానీ, నా లోపల నన్నే నేను చాలా వరకి క్వెషన్స్ వేసుకుంటూ ఉంటాను. 2, 3 గంటలు ఖాళీగా ఉన్నాము. మనం ఏం చేస్తున్నాము? ఎందుకింత ఖాళీగా ఉండాము? అనేలాగా అయిపోతుంది. ఇప్పుడంటే మా ఆయన లంచ్‌కొస్తున్నారు కానీ, స్టార్టింగ్‌లో పిల్లలు స్కూలుకి వెళ్ళేటప్పుడైతే ఆయన లంచ్‌కొచ్చేవారు కాదు. నాకు వరకే వండుకుంటాను. ఇక బట్టలు ఉతకడం ఇవన్నీ చేసేలోపు 11:00 వరకే నాకు పనుంటుంది. ఆ తర్వాత నాకు 4 గంటల సేపు ఫ్రీ టైమ్ ఉంటుంది. ఆ 4 గంటల సేపు ఖాళీగా ఉండామే అనేసి పిచ్చి పట్టిపోతుందనమాట. మనం ఏదైనా చేయాలి అని చెప్పేసి. అలా అనుకునే స్టిచింగ్ నేర్చుకోవాలి అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. నేర్చుకున్నాను. ఆ తర్వాత మిషన్ తీసిచ్చిన తర్వాత చాలా కష్టపడి బ్లౌజ్ కుట్టాను. బ్లౌజ్ కుట్టాలని వెళ్తేనే చాలా కష్టాలొచ్చింది. మనం ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా సాధించాలి అన్నప్పుడు చాలా వరకి మనకి కష్టాలు అలా తోస్తూ ఉంటాడు గదా దేవుడు. అలాగే చాలా వరకి కష్టాలైతే నా మీద పడుతూనే ఉండింది. ఒక్క బ్లౌజ్ కుట్టడానికి నాకు 1 ఇయర్ పట్టిందనమాట. ఒక బ్లౌజ్ ఫినిష్ చేయడానికి 1 ఇయర్ పట్టింది. అంతలా కష్టపడిపోయాను నేను. నేర్చుకోవడానికి కాదు, మిగతా కష్టాలన్నీ చాలా వచ్చిందనమాట బ్లౌజ్ కుట్టేటప్పుడు. సో, అందుకనేసి అది స్కిప్ చేసి 1 ఇయర్ పట్టింది. మిషన్ తీసిన 1 ఇయర్‌కి నేను ఒక్క బ్లౌజే కుట్టాను. అప్పటికి మా ఆయన నన్ను ఒక్క మాట కూడా అనలేదు. "నీకు మిషన్ దండకి తీసిచ్చాను ఊరికే పడుంది" అనే ఒక్క మాట అనేసుంటే నేనప్పుడే డౌన్ అయిపోయుంటాను. నన్ను ఒక్క మాట కూడా అనకుండా నా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని, "నిదానంగా నేర్చుకుందువులే, టెన్షన్ తీసుకోకు, నిదానంగా నేర్చుకో, కాన్సంట్రేషన్ పెట్టి నిదానంగా నేర్చుకో" అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. ప్రతి ఒక్క ఆడదానికి తన హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే చాలు. పక్కన ఎవ్వరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క ఆడదానికి హస్బెండ్ సపోర్ట్ చాలా వరకి ఇంపార్టెంట్ అబ్బా! వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం అస్సలు మూవ్ ఆన్ అవ్వలేమనమాట. అక్కడనే నిలిసిపోతాము. వాళ్ళు సపోర్ట్ చేసి నీ వల్ల అవుతుంది నువ్వు చెయ్యి అంటే మాత్రమే మనం ముందుకి సాగగలుగుతాము. అలా కాకుండా నీకెందుకిప్పుడు ఇక్కడే ఉండు అనేసి నిలిపేశారనుకో అంతే అయిపోయింది. అక్కడితో ఆడదాని జీవితం అక్కడనే ఉండిపోతుందనమాట. సో, అందుకనేసే ప్రతి ఒక్క వైఫ్‌కి తన హస్బెండ్ సపోర్ట్ ఎంత ముఖ్యమో, అదే విధంగా తన హస్బెండ్‌కి తన వైఫ్ సపోర్ట్ అంతే ముఖ్యమనమాట. ఒకరికొకరు తోడుండడం అంటే ఇవేననమాట. అపార్థాలు చేసుకుని, గొడవలు పడేస్తే తోడుండడం కాదు. ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. మా ఆయన సపోర్ట్ ఎప్పుడూ నాకుంటుందనే నాకు గట్టి నమ్మకం. వాళ్ళకి కూడా నేనేది తప్పు పని చేయను అనేసి గట్టి నమ్మకం అనమాట. అందుకే నేను
ఏ పని చేసినా నో అని అస్సలు చెప్పరు. ఎంకరేజ్ చేస్తారు. నీకు నచ్చిందా చెయ్యి. నీకు ఇంట్రెస్ట్ ఉందా చెయ్యి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడేదో మా ఆయన్ని నేను పొగిడేవాలి అనేసి నేను ఇది చెప్పడం లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా ఉంటే బావుంటుంది అని చెప్తున్నానంతే. ఇది ఒక మగవాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా మీ వైఫ్‌కి సపోర్ట్ చేయండి. లేదు మీరు ఆడవాళ్ళు చూస్తున్నట్లయితే మీ హస్బెండ్‌కి షేర్ చేసి ఇలా సపోర్ట్ చేస్తున్నారు చూడు. నీ సపోర్ట్ ఉంటే నేను కూడా ఏదైనా సాధించగలుగుతాను అని వాళ్ళకి చెప్పండి. ఏది కూడా మనం చెప్తేనే తెలుస్తుందబ్బా మగవాళ్ళకి. మనం చెప్పకుండా లోపలనే బాధపడిపోతూ ఉంటాము. మనం ఒక్కసారి చెప్పినామనుకో దాన్ని బాగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా మంచిగా మనకి తోడుగా ఉంటారు. మగవాళ్ళకి కొన్ని కొన్ని విషయాలు అర్థం కాదంతే. సో మనం చెప్పామంటే వాళ్ళకి మంచిగా అర్థమైపోతుంది. చిన్న చిన్న గొడవలు కూడా మాట్లాడుకుంటే సరిపోయే గొడవలు కూడా పెద్దదిగా నిలిచిపోతుంది. మనం ఒకటనుకుని వాళ్ళొకటనుకుని లోపలనే కుళ్ళుకుంటూ లోపలనే బాధపడుతూ ఇలా బాధపడిపోతూ ఉంటామనమాట. సో అలా కాకుండా మాట్లాడుకున్నామంటే ఏదైనా సాల్వ్ అయిపోతుంది. అయ్యయ్యో! మీతో మాట్లాడుతూనే బ్లౌజ్ కటింగ్ చేసేసాను. మరి బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు అర్థమైందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. అర్థం కాకపోతే నా కటింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నేను వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. కానీ ముందే చెప్పేస్తున్నాను. నేను కూడా ఒక బిగినరే కాబట్టి నేను ఎలా నేర్చుకున్నానో అలాగే నేర్పించగలుగుతాను. నేను మళ్ళీ ఈ పాయింట్ తప్పు, అది తప్పు అని మీరు అనుకోవచ్చు. అందుకే ముందే చెప్పేస్తున్నాను. నేను బిగినరే కాబట్టి నేనెలా నేర్చుకున్నానో అదే విధంగా మీకు నేర్పిస్తాననమాట. అన్నీ షేర్ చేసేసాను అనుకుంటున్నాను. నేను ఎలాగా యూట్యూబ్‌లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను, ఎన్నెన్ని పాట్లు పడాను, ఎన్ని మిస్టేక్ చేశాను, ఎవరి దగ్గర ఫినిషింగ్ నేర్చుకున్నాను, ఇవన్నీ మంచిగా మీకు అన్నీ రివీల్ చేసేసాను కదా! ముందుగానే మీరు అడక్కముందే నేను అన్నీ రివీల్ చేసేసాను. దట్టు ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటూ ఉన్నాను. నచ్చిందా లేదా అన్నది తప్పకుండా కామెంట్‌లో తెలిపేయండి. నచ్చినట్లయితే ప్లీజ్ మరవకుండా లైక్ చేసేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇవి స్టిచ్చింగ్ వీడియో మాత్రమే. నా ఛానల్‌లో చాలా వరకి వంటలుంటుంది. ఈజీగా వంట ఎలా చేసుకోవాలనేది ఉంటుంది. చాలా వరకి ప్రీమిక్స్ వీడియోలుంటుంది. ఇవన్నీ చాలా వెరైటీగా ఉంటుందనమాట. సో మన ఛానల్‌లో ఒకసారి విజిట్ చేసి చూడండి. ఆ తర్వాత నచ్చినట్లయితే ప్లీజ్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికి యూస్ అవుతుంది అని అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేసేయండి. ఇక బ్లౌజ్ మొత్తం కుట్టేసిన తర్వాత హుక్స్, కాజాలన్నీ పెట్టుకుంటూ ఉన్నాను. దీన్ని కాజాలంటారని కూడా నాకు తెలీదు. యూట్యూబ్‌లో చెప్పింది మాత్రమే ఫాలో అవుతాం కదా! కాజాలంటారా? హుక్స్ పట్టీ అంటారా? క్రాస్ బెల్ట్ అంటారా? ఇలాంటి పాయింట్స్ కూడా నాకు స్టార్టింగ్‌లో తెలీదు. కుట్టేటప్పుడే మొత్తం నేర్చుకున్నాననమాట. మీరు కూడా నేర్చుకోగలుగుతారు. ఒక్క టైలరింగ్ మాత్రమే కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉండేవేదైనా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అంతే ఇక రేపటి నుంచి స్టార్ట్ చేసేయండి. ఈ వీడియో అయితే అయిపోయింది. రేపటి వీడియోలో మళ్ళీ ఫ్రెష్‌గా కలుసుకుందాం. ఉంటాను. బాయ్.